అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 4వ భాగము. రచయిత కుమారి గారు. మేఘ గారు సైలెంట్ గా కూర్చోండి అని చెప్పి ఆర్య బైక్ స్టార్ట్ చేస్తాడు. మేఘ ఆర్య చెప్పినట్టు సైలెంట్ గా ఉండిపోతుంది. ఆర్య మేఘని ఒక ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు అక్కడ బండి దిగుతారు. చిన్న ఇల్లు కానీ చాలా అందంగా ఉంది. ఇల్లు బయట నుండి చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంది. ఇంటి బయట ముగ్గులు, వాకిటికి రంగులు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, వాటి నుండి మంచి సువాసనలు. అది చూసి ఎవరిది ఈ ఇల్లు అని అడిగింది మేఘ. చెప్తారండి అన్నాడు ఆర్య. మేఘ లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే లోపల నుండి మంచి సువాసనలు. అప్పుడే ఎవరో పూజ చేసి అగరబత్తులతో ఇల్లంతా తిరిగినట్టు మంచి సువాసన. ఆ ఇంట్లోకి వెళ్ళగానే మేఘకి ఒకలాంటి మంచి ఫీలింగ్, కంగారు అంతా పోయింది. కాస్త నిదానంగా ఉంది. ఆర్య మేఘాని పిలిచి, మేఘ ఇదిగో ఇదిగో టవల్. నేను ఇక్కడే హాల్లో ఉంటాను. మీరు వెళ్ళి మీ డ్రెస్ వాష్ చేసుకోండి అని చెప్పాడు. వాష్రూమ్ ఎక్కడా అని అడిగింది మేఘ. ఈ పక్కనే అని చూపించాడు ఆర్య. మేఘ వెళ్లి డ్రెస్ క్లీన్ చేసుకుని వస్తుంది. వచ్చి చూసేలోపు బయట హాల్లో ఆర్య ఒక పెద్దావిడికి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు. ఆవిడ వీల్ చైర్లో కూర్చొని ఉంది. ఆర్య, ఈ పెద్దావిడ ఇద్దరు టీవీ చూస్తూ ఉన్నారు. ఆర్య ఆవిడికి తినిపిస్తూ మూతిని శుభ్రం చేస్తూ ఉన్నాడు. అది చూసి మేఘ, ఆర్య ఎవరు ఈవిడ అని అడిగింది. మా అమ్మ అని చెప్పాడు. ఏంటి మీ అమ్మ అని ఆశ్చర్యపోయి దగ్గరకు వచ్చి ఆవిడ దగ్గర కింద కూర్చొని ఆవిడ ఒడిలో చెయ్యి వేసి ఏమైంది మీ అమ్మకి అని అడిగింది. నాన్న పోయాక షాక్ లోకి వెళ్ళిపోయింది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నా. నాన్న పోయారు అన్న విషయం తెలిసాక వెంటనే జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చేసాను. నాన్నగారి అంత్యక్రియలు జరిగి అందరం ఇంటికి వస్తూ ఉన్నాం. అమ్మ ఆ షాక్ లోనే మేడ మీదకు ఎక్కి జారి పడిపోయింది. అప్పటి నుండి ఇలాగే ఉంది. ఎన్నో హాస్పిటల్స్ తిప్పాను. చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ ఇలాగే ఉంది. ఇంకా అంతా నేను చూసుకుంటూ ఉంటాను. అటు జాబ్ ఇటు ఇల్లు అని ఆర్య చెప్తూ ఉన్నాడు. అప్పుడు మేఘ అమ్మకి అంత అర్థమవుతుందా ఇప్పుడు అని అడిగింది. అన్నీ తెలుసు, కానీ మాట రాదు. అమ్మకి మాట వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు. దానికోసం వచ్చే నెల కేరళ వెళ్లే పని ఉంది. అంతవరకు ఇక్కడ జరిగే ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నాడు. ఈ ఇల్లు మా అమ్మ, ఇదే నా ప్రపంచం అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు ఆర్య. అది చూసి మేఘ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఇద్దరిని చూసి వాళ్ళ అమ్మ సైగ చేస్తుంది. ఏడవకండి, నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ చెప్తుంది. తన కొడుకుని దగ్గరకు తీసుకుంటుంది. మేఘ కూడా ఆవిడని కౌగిలించుకుంటూ మీకు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్తుంది. సరే మేఘ, నీకు సెమినార్కి టైం అవుతుంది కదా, మనం బయలుదేరదామని అన్నాడు ఆర్య. దానికి మేఘ, నాకు మీ అమ్మని వదిలి వెళ్ళాలని లేదు అని అంటుంది. అదేం కాదు, నువ్వు నీ పని అవ్వగానే మళ్ళీ వద్దు గాని నేను నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాను కదా అంటాడు. వాళ్ళు ఇద్దరు బయలుదేరుతూ ఉంటే ఇంతలో ఆర్య వాళ్ళ అమ్మ వాళ్ళని ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి ఆర్య, మేఘకి కాలేజీలో సెమినార్ ఉంది అమ్మా, నేను తనని కాలేజ్ వరకు వదిలిపెట్టి వస్తాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సైగ చేసి మాట్లాడుతుంది. ఏంటి తన డ్రెస్ ఏం బాగోలేదు, బురద పడి పాడైపోయింది కదా, ఇలాగే ఎలా వెళ్తుంది తను సెమినార్కి అని అడుగుతుంది. అంటే తను ఇప్పుడే క్లీన్ చేసుకుందమ్మా అని చెప్పాడు. అది చూసి మేఘ, అయ్యో పర్వాలేదాంటీ, ఈ డ్రెస్ బానే ఉంది, ఇందాక ఎక్కువగా కనిపించింది, బురద ఇప్పుడు బాగానే ఉంది, ఏం కాదు, నేను వెళ్తాను, నేను నా సెమినార్ అయ్యాక వస్తాను అని చెప్తుంది. దానికి ఆవిడ మేఘాని ఆపి ఆర్యని పిలిచి చెవిలో ఒక మాట చెప్తుంది. అప్పుడు ఆర్య వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి ఒక కవరు తీసుకొని వస్తాడు. దానిలో ఒక కొత్త చీర ఉంటుంది. అది తీసి ఆర్య, అమ్మా ఇది నేను నీకు అమెరికా నుంచి పంపించాను కదా అన్నాడు. ఆ అవును, దాన్ని అమ్మాయికి ఇవ్వు, తను కట్టుకొని సెమినార్కి వెళ్తుంది అని చెప్పింది. దానికి ఆర్య ఒక్క క్షణం అలా ఆగి ఆలోచించి మేఘ ఇదిగో ఈ చీర కట్టుకో అని చెప్పాడు. మేఘ దానికి అయ్యో ఆర్య, అవసరం ఏముంది చీర కట్టుకొని వెళ్ళటం ఏంటి, డ్రెస్ బాగానే ఉంది కదా అని చెప్పింది. లేదు, మీరు ఇలాగే వెళ్తే అస్సలు బాగోదు, సెమినార్ ఇవ్వటానికి ఇలా వెళ్ళటం మంచిది కాదు అని ఆ కవరు ఇచ్చి మేఘని చీర కట్టుకోమని చెప్పాడు. మేఘ ఆర్య వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి ఆ చీర కట్టుకొని బయటకు వచ్చి తనని ఆ చీరలో చూసి ఆర్య వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకొని ఆర్య వంక చూస్తుంది. ఆర్య దానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మ ఊరుకో, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అడిగాడు. నువ్వు నా కోసమే కదా నీ ప్రతి సరదాని సంతోషాన్ని వదిలేసి ఇలా ఉండిపోయావు. నేను ఇలా కాకుండా ఉండి ఉంటే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేదాన్ని. తను ఇలా ఇంట్లో చక్కగా నీతో ఉండేది. మీ ఇద్దరిని చూస్తూ నా జీవితం గడిచిపోయేది అని అంటూ ఏడుస్తుంది. అది చూసి మేఘ కూడా కన్నీళ్లు పెట్టుకొని ఆవిడ దగ్గరకు వచ్చి ఆంటీ ఏడవకండి అంటూ ఆవిడ కళ్ళు తుడిచి సరే నేను ఈ చీరలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది.
ఆవిడ సైగ చేస్తుంది. అది అర్థం కాక మేఘ ఆర్య వంక చూస్తుంది. ఆర్య చెప్తాడు. కుందనపు బొమ్మలా ఉన్నావు అని అంటుంది. అమ్మ అన్నాడు. అవునా? చాలా థ్యాంక్స్ ఆంటీ. చీర చాలా చాలా బాగుంది అని చెప్పి సరే మరి నేను సాయంత్రం వస్తాను అని చెప్పి కదులుతూ ఉంటుంది. అప్పుడు ఆర్య వాళ్ళ అమ్మ పిలిచి ఆర్యకి చెప్తుంది. ఆ అమ్మాయి ముఖానికి బొట్టు లేదు ఏంటి అని. అప్పుడు ఆర్య మేఘ ముఖం చూసి మేఘ ఒక్కసారి ఆగు అని చెప్పి పూజ గదిలో ఉన్న కుంకుమ తీసుకుని వచ్చి ఇదిగో పెట్టుకో. మొహం బొట్టు లేకుండా అస్సలు బాగోలేదు అన్నాడు. అప్పుడు మేఘ కాస్త తన చేతిలోకి తీసుకొని ముఖానికి పెట్టుకొని ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతుంది. కాస్త పక్కకు పెట్టుకున్నావు అని అంటూ ఆర్య తన పెట్టుకున్న కుంకుమను సరిచేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కళ్ళల్లో కొత్త కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి నా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది అన్న ఆశ కలిగింది. ఆర్య వాళ్ళ అమ్మకి అలా వాళ్ళు ఇద్దరు పక్కపక్కన కలిసి ఉండటం ఆవిడికి చాలా నచ్చింది. ఇంక టైం అయింది అని ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు ఇంటి వెనుక శుభ్రం చేస్తూ ఉన్న పనమ్మాయి వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటుంది. బాబు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. నా ఫ్రెండ్ అని అన్నాడు ఆర్య. అవునా? చూడటానికి ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. చాలా చక్కగా కనిపిస్తున్నారు అంది. ఏం మాట్లాడుతున్నావు? చెప్పా కదా ఫ్రెండ్ అని అన్నాడు ఆర్య. అయ్యో రామా! నేనేమన్నాను ఇప్పుడు? చూడటానికి బాగున్నారు అన్నా అంతే కదా అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బండి ఎక్కడానికి వెళ్తూ ఉన్నారు. అన్నట్టు అని ఏదో మాట చెప్పడానికి వెనక్కి తిరిగి చూస్తుంది రోహిణి. బాబు అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి తల బోసిగా ఉంది. ఇంటి చుట్టూ ఇన్ని పూలు ఉన్నాయి. ఎప్పుడు దేవుడికి పెట్టడానికి కాదు అప్పుడప్పుడు జడలో కూడా పెట్టుకోవచ్చు. అదే ఆ అమ్మాయి జడలో పెడితే బాగుంటుంది అని అంటుంది. దానికి ఆర్య కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అప్పుడు రోహిణి సరే బాబు మీరేం పెట్టద్దు కానీ అలా ఉండండి అని అక్కడ ఉన్న గులాబీ ఒకటి తెంపి మేఘ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మా ఇది జడలో పెట్టుకో చాలా అందంగా ఉంటుంది అని చెప్పింది. దానికి ఆర్య రోహిణి ఇదంతా అవసరమా అన్నాడు. ఊరుకో బాబు నీకేం తెలీదు ఆడపిల్లని అయితే అర్థమైతుంది అని చెప్పి ఇదిగో అమ్మా నువ్వు పెట్టుకో అని మేఘ చేతికి ఇచ్చింది. అయినా ఆర్య ఏదో అంటూనే ఉన్నాడు. అప్పుడు మేఘ సరే ఆర్య తను అంత ప్రేమగా ఇస్తుంది కదా పెట్టుకుంటే ఏమైంది అని మేఘ తన జడలో పెట్టుకుంటుంది. రోహిణి అది చూసి చాలా సంతోషపడుతుంది. రోహిణి అక్కడ జరిగిందంతా లోపలికి వెళ్ళి అమ్మగారు అని పిలిచి ఆర్య వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఆవిడ అది విని ఇంకా సంతోషపడుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరమ్మా అని అడుగుతుంది రోహిణి. ఎవరో తెలీదు కానీ నాకు ఈ ఇంటి కోడలైతే బాగున్ను అని సైగ చేస్తుంది. రోహిణి చాలా కాలంగా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంది కదా తనకి ఆవిడ మాటలు బాగా అర్థమవుతూ ఉంటాయి. మీరు అనుకోండమ్మా ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు అయిపోతుంది అని చెప్తుంది రోహిణి. నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు అయితే నీకు పట్టు చీర కొంటా రోహిణి అని అంటుంది ఆవిడ. అలా ఆవిడతో మాట్లాడుతూ రోహిణి వంట చేస్తూ ఉంటుంది. ఆర్య మేఘ ఇద్దరు మాట్లాడుకుంటూ బండి మీదే వెళ్తూ ఉన్నారు. మేఘ ఆర్యని అడుగుతూ ఉంది. మీ ఇల్లు చాలా అందంగా ఉంది ఆర్య. మీ ఇల్లు మీ అమ్మ ఇంట్లో ఉన్న మంచి సువాసన చుట్టూ పూల మొక్కలు చాలా చాలా బాగుంది చూడటానికి అని అంటూ ఉంది. అమ్మకు పూలంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ చాలా మొక్కలు నాటింది. అమ్మకి అలా జరిగిన తర్వాత నేను ఆవిడ పనులు పూల మొక్కలు ఇంకా చాలా ఇతర మొక్కలు నాటుతూ ఉంటాను. పోయినసారి ఎండలు చాలా భయంకరంగా ఉన్నప్పుడు చెట్లు నరగటం వల్ల కదా ఇలా ఎండలు మండిపోతూ ఉన్నాయి. మనం చెట్లు నరగకుండా వాటిని నాటుతూ ఉండాలి అని అమ్మ ఒక రోజు మొత్తం చెప్తూ ఉంది. అప్పుడే అనిపించింది. ఒక వారం పాటు చాలా మొక్కలు పట్టుకొని కొత్త మంది ఫ్రెండ్స్‌ని తీసుకొని చుట్టుపక్కల ఎక్కడైతే అసలు మొక్కలు చెట్లు లేకుండా ఉన్నాయో అక్కడంతా మొక్కలు నాటాం. అది అమ్మకు చూపించా. తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఇంట్లో ఉన్న మొక్కలలో అమ్మ ఇదివరకు నాటిన మొక్కలు ఎక్కువగా వాటికి నేను ఇంకొన్ని తెచ్చి ఇల్లంతా పెట్టాను అని చెప్పాడు ఆర్య. అది సరే ఇందాక వచ్చిన అమ్మాయి ఎవరు అని అడిగింది మేఘ. ఇందాక నీకు పువ్విచ్చింది రోహిణి. తను మా పక్క వీధిలో ఉంటుంది. రోహిణి వాళ్ళ అమ్మా నాన్నమ్మ దగ్గర పనిచేస్తుంది. రోహిణి నాకన్నా 5 ఏళ్ళు పెద్దది. తను వాళ్ళ అమ్మతో ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నానమ్మ, అమ్మ ఇద్దరు కలిసి రోహిణిని స్కూల్లో చేర్పించారు. తను బాగా చదువుకోవాలని అమ్మ తనకి అన్నీ కొని పెడుతూ ఉండేది. కానీ అప్పుడే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్‌లో పోయింది. ఇంట్లో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పుడు నాన్న వాళ్ళని చూస్తూ వచ్చాడు. తర్వాత నాన్న పోవటం ఇంకా సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అమ్మ ఇలా అవ్వటం నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాక రోహిణిని ఏదైనా చిన్న ఉద్యోగం చేయమని చెప్పాను. కావాలంటే ఏదైనా వ్యాపారం పెట్టు. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను. తను ఎంత చెప్పినా వినలేదు. అమ్మకు ఇలా ఉంది.
నేను ఎలా వదిలిపెట్టను? మీరు మగపిల్లాడు. ఆవిడని చూసుకోవటం కష్టం. నేను చూసుకుంటాను. ఆవిడతో ఉంటానని ఏడ్చింది. ఇంక చేసేదేం లేక అమ్మ కూడా సరే అంది.